హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ చామదుంపల పులుసు. చామదుంపలు అంటే వేయించుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఎప్పుడు వేయించుకోవాలంటే బోర్ అనిపిస్తుంది. అందుకోసరంగా చామదుంపలు ఇంకో రకంగా వాడుకోవాలి అంటే పులుసు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం స్కిప్ చేయొచ్చు. పిల్లలకి చాలా నచ్చుతుంది ఈ రెసిపీ, కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి. ఈ పులుసు చేయడానికి మనకి ముందరగా చామదుంపలు ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. చామదుంపలు ఒక 1/2 కిలో అయితే సరిపోతాయండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. వీటిని కొంతమంది వేయించి కూడా పక్కన పెట్టుకుంటారు. నేనైతే వేయించటం లేదు, డైరెక్ట్గా ఉడకపెట్టిన చామదుంపలు పులుసులో వేసేస్తాను. ఇలా తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండే గిన్నె లేదా చిన్న కుక్కర్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఈ 2 వేసి చిటపట్లాడనివ్వాలి. ఇవి చిటపట్లాడుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే 1 లేదా 2 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసేసుకోవాలి. ఓ 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసి కొద్దిగా వేయించిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు 1 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. మరీ చిన్నవిగా అనిపిస్తే 2 ఉల్లిపాయలు వాడుకోవచ్చు. ఉల్లిపాయలు వేసి బాగా వాడ్చుకోవాలి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు బాగా వాడేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వాడ్చుకోవాలండి. ఉల్లిపాయలు రంగు మారేదాకా, లైట్గా కలర్ మారితే సరిపోతుంది, మరీ బ్రౌన్గా అవ్వక్కర్లేదు. కొంచెం వేగినట్టు అయ్యి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు, నేను రాళ్ళ ఉప్పు వాడుతున్నాను, లేని వాళ్ళు మామూలు మెత్తటి ఉప్పు అయినా కూడా వాడచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా వాడ్చుకోవాలి. ఇవి వాడిపోయిన తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు పులుసు పోసుకుంటాము. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టి ఒక అరగంట ముందరగా నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకొని దీన్ని బాగా గట్టిగా పిసికేస్తే రసం వస్తుంది. ఈ చింతపండు పులుసు తీసి మనం ఉల్లిపాయల్లో పోసేసుకోవాలండి. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటాను. మామూలుగా విడిగా గిన్నెలో వండుకునే పని అయితే మూత పెట్టి ఉల్లిపాయలు ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలా చింతపండు పులుసు గట్టిగా పోసేసుకొని దానిలో మళ్ళీ పైన ఒక 1/2 కప్పు నీళ్లు కూడా పోసేసి ఒకసారి బాగా కలిపేసి, కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటాను. చామదుంపల పులుసుకి కొంతమంది చామదుంపల్ని ఉడికించిన తర్వాత తొక్క తీసి వేయించుకుంటారు. నాకు ఈ రెసిపీ నేర్పించిన వాళ్ళు మాత్రం వేయించకుండా డైరెక్ట్గా వేసేయమనే చెప్పారు. సో అందుకని నేను అలా చేస్తున్నానండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారాక మూత తీస్తే చూడండి చక్కగా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలో ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న చామదుంపలు మనకు కావాల్సిన సైజులో, మరీ పెద్దవిగా కాకుండా అలానే మరీ చిన్నవిగా కాకుండా బైట్ సైజులో ముక్కలు చేసుకొని దాన్ని వేసేసి మళ్ళీ ఒక 1/2 కప్పు నీళ్లు, అలాగే 2 టేబుల్ స్పూన్లు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొంచెం కలిసి ఉడుకుతూ ఉన్నప్పుడు దీనిలో 1/2 చెంచాడు కారము, అలాగే 1/2 చెంచాడు సంబార్ కారం కూడా వేసుకోవాలి. సంబార్ కారం అనేది రెసిపీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పులుసు బాగా కళాపళామని ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం పిండి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి, లేదంటే పల్చగా ఉంటుంది. అలా పల్చగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అలా చేసుకోవచ్చు. కొంచెం చిక్కపడాలంటే మాత్రం కొద్దిగా పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టడానికి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి తీసుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసి మనం ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. దోసపిండిలాగా అలా కొంచెం తయారు చేసుకొని ఈ పిండిని ఉడుకుతున్న పులుసులో వేసి కలుపుకోవాలి. ఈ బియ్యపిండి వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు పులుసుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించకండి, మరీ చిక్కపడిపోతే బాగుండదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా ఉడికించుకుంటే సరిపోతుంది.
ఇలా బాగా కళాపెళామని ఉడికిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంతో పాటు ఈ పులుసు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.